దయచేసి సెలవున్న తమ కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్యకర్తలంతా కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే స్టేట్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల కమిటీ మహిళా అధ్యక్షురాలను పిలవలేదేమయ్యా. మన మండలం రమాదేవి అమ్మరా గారికి, అదేవిధంగా అన్న ఈ మండలాన్ని 30-40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తూ ప్రజలకి మీ అందరికీ చేరుగా రోజు పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న అంజిరెడ్డి అన్నకి సోదరుడు, అదేవిధంగా నగరంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ మరో సోదరుడు కటారి శంకర్ గారికి, సోదరుడు మొన్నే ఈ ప్రభుత్వం పాలిట గారికి, సోదరుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి, నన్ను ఎప్పుడూ నాకు తమ్ముడుగా మనతో ఉండి మన గొంతుగా పార్టీ గొంతుగా వినిపిస్తున్నటువంటి బట్ల సుబ్బారావు గారికి, అదేవిధంగా ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి, కార్పొరేటర్లు మన పార్టీకి, అదేవిధంగా సోదరుడు ఈ మండలంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు రవీంద్రారెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు దాసూరి గోపాలరెడ్డి గారికి, సోదరుడు నాకు ఈ బాధ్యత వచ్చే ముందు మొట్టమొదటిసారిగా నేను ఆయన సలహానే అడిగాను. ఆయనే అందరిని కూర్చోబెట్టి ప్రోత్సహించినటువంటి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా మరో సోదరుడు ఖాన్, ప్రవీణ్ గారు, సాగర్ గారు, ముగ్గురు వచ్చారు ఈరోజు కార్యక్రమానికి. ఇక మనకు వైవి యాదవ్ గారు తెలుసుంటాడు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వైవి యాదవ్ గారు. ఆ రోజు హామీలు ఇవి నమ్మరని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిన బాండ్ పేపర్ సంతకాలతో ఇచ్చినాయి. అవి కాకుండా ఆ ఫ్లెక్సీ మీద ఉన్న దాన్ని స్కాన్ చేసుకున్నా సరే ఈ ధన్యవాదాలు. అది క్యూఆర్ కోడ్ జగనన్న ఇచ్చిన యాప్ అది మీరు మీటింగ్కి వెళ్ళేలోపు మీరందరూ మీ కెమెరాల్లో దాన్ని స్కాన్ చేస్తే బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో వస్తుంది, వారు చెప్పిన అబద్ధాల లిస్ట్ వస్తుంది. ఆయన సూపర్ 7 అని 7 అబద్ధపు హామీలు చెప్పారు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తాడంట. ఎంతమంది కన్నా ఇచ్చారు? ఇక్కడ ఈ మండలంలో ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? నెలకు 3,000 కాడికి. ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 కాడికి ఇస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా నెలకు 1,500 వచ్చినాయా? ప్రతి మహిళకి 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళందరికీ 1,500 అన్నాడు. 50 సంవత్సరాలకే వెనకబడిన వర్గాలందరికీ 4,000 కాడికి పెన్షన్ అన్నాడు. 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఎవరికైనా వచ్చిందా? అసలు కొత్త పెన్షన్ ఓపెన్ అయిందా?
ఉన్న పెన్షన్ని రద్దు చేస్తూ వాళ్ళకి అయిన వాళ్ళు కొంతమందికి 4 ఏళ్ళ కాడికి ఇస్తూ ఆ బడ్జెట్లోనే తికమక చేసి తారుమారు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటువంటి అలివి కాని హామీలు రైతులందరికీ 20,000 ఇచ్చాడా? ఇవే కాకుండా 143 హామీలు చెప్పాడు. ఏ హామీ నెరవేర్చలా. మొన్న తల్లికి వందనం మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల మీదకు పోయి ధర్నాలు చేస్తే సిగ్గుపోతుందని 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం డబ్బులు వేశాడు. అదేమన్నా సక్రంగా 15 ఏళ్ళు వేశాడా? ఒకరికి 11 ఏళ్ళు, ఒకరికి 13 ఏళ్ళు, ఒకరికి 9 ఏళ్ళు, రకరకాలుగా. ఎవరికైనా పథకం అంటే ఒకే అమౌంట్ రావాలి, కానీ ఇన్ని రకాలుగా రావటం ఏందో, దీంట్లో మతలబు ఏందో కాలం నిర్ణయం చేస్తుంది. ఎవరు తప్పు చేస్తున్నారు ఇవన్నీ లెక్కలు తప్పు తెలుస్తాయి. ఈరోజు మనం ఇక్కడికి వస్తా బాబు గారి మోసాలను ఎండగడదామని ప్రజలకు చెబుదామని మేము వస్తా ఉంటే అడుగడుగునా పోలీసుల ఆటంకాలు. ఇక్కడికి రావడానికి పోలీసుల ఆటంకాలు. పోలీసులు అడ్డం పెడితే ఆగుతామా? ఈ పోలీసులు వైఎస్ఆర్ పార్టీని ఆపగలదా? వాళ్ళదేముంది పాపం, వాళ్ళకి ఎక్కడి నుంచో ఒత్తిడి, ఈడ జనం కనపడితే ఎక్కడో ఒత్తిడి. వాళ్ళకి ఎందుకు భయం అర్థం కావట్లా. ప్రజల్ని ఈ తిరుగుబాటుని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అర్థం చేసుకొని పరిపాలన గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని బెదరగొట్టి తొక్కిపెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటే సాగదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. ఏ పార్టీ, మన పార్టీ కార్యకర్తకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను ఒంగోలులోనే ఉంటా. మీరు పిలిచిన పావు గంటలో మీ దగ్గర ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు ఏ ఉద్యోగస్తుడైనా ఎవరైనా చట్ట పరిధిలోనే పనిచేయాలి. చట్టానికి భిన్నంగా పనిచేస్తే వాళ్ళు దోషులు అవుతారు, కానీ మనం దోషులుగా. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం. ఇక 1 సంవత్సరం ఆగితే వీళ్ళు ప్రజల్లో తిరగలుగుతారని కూడా నేను అనుకోవట్లా. నిన్న ఒక మంత్రిని తోసిపడేశారు. నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పాడు ఒక మంత్రి. ఆయన నెట్టిపడేశారు ప్రజలు. ఈ దుస్థితి ఏర్పడతా ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, శాసనసభ్యులకి. పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి తర్వాత చర్చించుకుందాం. చివరిలో మాసం గ్యారంటీ అనే కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సభాధ్యక్షులు మన ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా మన బ్రహ్మానందరెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రావు గారికి, అదే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు కొత్తపట్నం మండలం ఎంపీపీ గారికి, అదేవిధంగా కార్యకర్తలకి, జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ప్రతి వారికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది. బాబు చంద్రబాబు నాయుడు గారు 14లో మోసం చేశాడు. మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లే వేసుకొని 14లో మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పెట్టి, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇరు. అదే టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందనం ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు
6 నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పొచ్చు. మన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎవరికైనా 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అటువంటి పథకాలు, నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ఎంత కష్టకాలంలో కూడా, అప్పుడు కరోనా పరిస్థితుల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళని ప్రాణాలు కాపాడిన ఒక ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది కొడుకులు ఆశయాల కోసం ఉంటారు. మన జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం, ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు ప్రవేశపెట్టి 100కి 100% నెరవేర్చారు ఆ రోజు. మళ్ళీ మనకి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకు రావాలి అంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ జిల్లాకు అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. మన కార్యకర్తలు ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఫ్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఎలక్షన్లో ఓటింగ్లో బూతుల కాడ ఉండాలన్న కార్యకర్తలు ఉండాలి. వాళ్ళు ఏదైనా కేసుల్లో ఉన్నా కూడా వాళ్ళు జైలుకు పోవాలన్నా కూడా కార్యకర్తలు ఉంటారు. అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. మనకి ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉంటేనే ఈరోజు మనం స్టేజ్ మీద ఉండగలిగాము. అందుకని చెప్పి మన కార్యకర్తల్ని ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలని అందరికీ చెప్పేది ఒకటే. అదేవిధంగా మన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, పొగాకు రైతుల కోసం వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆ రోజు 70,000 మంది 60,000 మంది తెచ్చొచ్చారు ఆ రోజు. ఈ జనాన్ని అందరిని చూసుకొని ఓర్చుకోలేక పోలీసులు పంపించటం, టీడీపీ వాళ్ళ ఇళ్లలో నుంచి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ మీద చెప్పులు విసిరేయటం, రాళ్ళు విసిరేయటం, ఇవన్నీ చేసింది వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేసి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టి మా వాళ్ళని జైల్లో వేపించి మీరు నెలలు బెయిల్ రాకుండా జైల్లో ఉంచారు. మీరు ఎంత జైల్లో వేసినా, ఎంత కష్టపెట్టినా మా కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తగ్గేదే లేదని చెబుతున్నాను. తగ్గే పనే లేదు. ఈరోజు మనకి మా చేమకుర్తి మండలంలో 35 రోజులు 45 రోజులు జైల్లో ఉంచారు. ఉంచినందుకు అసలు బాధపడట్లే. అయినా నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి తగ్గేదే లేదని చెబుతున్నాడు మన స్నేహితుడు. మేము ఎన్నాళ్ళైనా జైల్లో ఉంటానికి కూడా మేము జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధంగా ఉన్నామని కూడా చెబుతున్నాడు ఈరోజు. అది ఓటయ్యకపోతే జైలు వేస్తారు, మళ్ళీ ఎలక్షన్లో బూతుల్లో రిగ్గింగ్ చేసుకొని ఇవ్వకపోతే పోలీసుల చేత కొట్టించి ఏమీ లేకుండా జైల్లో వేస్తారు. ఇటువంటి జైల్లో వేసేది మీరు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం చేసేదంటే ఇది కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎవరిని జైలు వేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని పోలీసుల చేత కొట్టించాలా, ఎవరిళ్ళల్లో దాడి చేయాలా, ఇటువంటిది కాదు. రెడ్ బుక్లో రాసుకోవాల్సింది రైతుల గురించి రాసుకోవాలి, పేదవాళ్ళ గురించి రాసుకోవాలి, ఏం పనులు కావాలి, ఏం అభివృద్ధి చేయాలి అని ఇది రాసుకోవాలి తప్ప ఎవరెవరిని పోలీసుల చేత కొట్టించాలని కాదు. ఇటువంటి చేసేది మంచి పద్ధతి కాదని నేను చెబుతున్నాను. ఇదే విధంగా మనకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
మన జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు. మనకి 8 మంది ఎమ్మెల్యేలు. శివప్రసాద్ రెడ్డి అందరినీ తప్పనిసరిగా బూచేపల్లి కుటుంబం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గెలవటం కారణం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే సీట్లు ఇస్తారో వాళ్ళని తప్పనిసరిగా గెలిపించుకునే బాధ్యత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉంది అని కూడా నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన రవి గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి మా సుబ్బారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ నాన్నగారు కానివ్వండి, మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక కులం అని ఏదైనా కూడా మేము పట్టించుకోము. కొంతమంది అంటున్నారు మీరు ఎస్సీలలో ఎందుకు తిరుగుతున్నారు మీరని నన్ను చాలా మంది అడిగారు. మాకు ఒక కులంతో పని లేదు. ఎస్సీలైనా ఎవరైనా మాకు న్యాయంగా ఉండేవాళ్ళే. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామే తప్పక మేము మంచితనానికి బూచేపల్లి కుటుంబం బాధ్యత. అదేవిధంగా ₹1 కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మీ అందరి అభిమానం గొప్పదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన జగన్ దగ్గర పోయినప్పుడు మనకు ఒంగోలు నుంచి రవి చాలా మంచివాడని చెప్పడం జరిగింది. మనకు మంచివాడిని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒంగోలులో మనకి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇదివరకు సుబ్బారెడ్డి గారిని అంకుల్ నాకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుందని అన్నాడు. అంటే దేవుడు ఏ రోజు ఇస్తే మనం ఎమ్మెల్యేగా ఆ రోజు అవుతామని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు పైనుంచి సుబ్బారెడ్డి గారు దేవుడే నిజంగా వీళ్ళ ఇన్ఛార్జిగా ఇప్పించాయని నేను అనుకుంటున్నాను. రవి గారిని మీ అందరూ మనకి 27 రానివ్వండి, 28 రానివ్వండి, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనందరం రెడీగా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకి మన జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేని 8 మందిని గెలిపించుకున్నాము. మన రవి గారిని మీరు మంచి మెజార్టీ తోటి అందరూ కలిసిమెలిసి గెలిపిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎగిరింది వైఎస్ఆర్ జెండా, వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు అండ లేకుండా, అన్నా జగనన్న సీఎం అవుతావు ఎదురు లేకుండా 2029లో తప్పనిసరిగా ఈ పక్క తిరిగినా కూడా సీఎం అయ్యేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారేనని మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ కలిసిమెలిసి జగనన్న కోసం సిద్ధంగా ఉన్న మహిళలందరూ గెలిపించడానికి. అదేవిధంగా నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆయన ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మేనిఫెస్టోని తిరిగి ఒక్కసారి చూడండి. తర్వాత ఆయన్ని వెనక్కి పిలిపిద్దాం, ఇప్పుడు మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించండి అని చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ని అంజిరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు 42,000 మంది ఇక్కడ ఉంటే 2,000 మందిని ముఖ్యమైన వాళ్ళు అనుకొని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నాకు తెలిసి నా సమయం 9:43. మన ఈ సభ కూడా 7:43 ప్రారంభమైంది. కొత్తపట్నం మండలం ఏం చెప్తుందంటే మీరు ఏమైనా మాట్లాడుకుంటే 2 గంటల తర్వాత మాత్రం మేము అడ్డుపోతాం, కాబట్టి నేను కూడా ఇటు తిరిగే మాట్లాడతాను, మీరు వింటారా తింటారా. మధు పోరాటం త్యాగాన్ని కోరుకుంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒకవేళ కష్టాలని తీర్చడం కోసం వచ్చారని ఎవరైనా అనుకుంటే పొరపాటు. పోరాటాన్ని చేయడం కోసం వచ్చి పోలీసులను సైతం అక్కడే ఉండండి, మీరు మా సభకు రావద్దని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలుగా ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆనరబుల్ జడ్పీ చైర్మన్ గారి దగ్గర నుంచి మీ ముందు అనర్గళంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని
పుస్తకం ఇప్పినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళా నేను ప్రతి వ్యక్తి పేరు చెప్తూ ఉండే కన్నా కాస్తైనా సరే సబ్జెక్ట్ని మీకు ఇద్దామనే ఒకే ఒక ఆలోచన. పోరాటంలో ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం జరిగింది. ఆయన పార్టీని పెట్టడమే ఒక పోరాటంగా ఈ దేశం భావించింది, ఈ రాష్ట్రం భావించింది, ఇక్కడున్నటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు భావించాయి. ఆ పోరాటంలో ఇప్పుడు మళ్ళా తిరిగి ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తే 5 సంవత్సరాలు ఇంకొక పక్షం ఓర్చుకోలేక అనేకమైనటువంటి పాలక పక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు తప్పెత్తు చూపిస్తూ ప్రజలకు అతను ఇచ్చినటువంటి 2,75,000 కోట్ల రూపాయలు ఎవడేమన్నాడు పేద ప్రజలకి మీకు ఇదంతా అని ప్రశ్నించిన వాళ్ళే తిరిగి కూటమిగా ఏర్పడితే మీరందరూ కూడా 2024లో ఏమైందో సాక్ష్యం. ఉదయం నేను మా పక్క ఊరు అనంతరం నుంచి నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి మధ్యాహ్నం మాట్లాడుతూ ఉంటే ఒక పెద్దామ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, పోయినసారి మీరే గెలిచారు, రేపు మీరే గెలవబోతున్నారు, అదెట్లా మేడం, అదెట్లమ్మా అని అడిగాను నేను ముసలామిని. లేదు వాళ్ళు వచ్చి కంప్యూటర్లో గుద్దుకొని పోయారు, మీ ఓట్లన్నీ ఎక్కడికో వెళ్ళాయి. ఒక ముసలావిడ ఇల్లెటరేట్. దిస్ ఈజ్ ద అనాలిసిస్. కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఒకటి కోరుకుంటూ ఉన్నది. 1 సంవత్సరమే జరిగింది. ఇప్పుడు దాదాపు 14 నెలల పరిపాలన. 14 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, ఇదిగో ఇక్కడ రవిబాబు గారు వస్తే కొత్తపట్నం మీటింగ్ అంటే సముద్రం ఎందుకో గర్జించడం మానేసి, ఆకాశం ఎందుకో ఉరవటం మానేసి, అరవటం మానేసి, కురవటం మానేసి మీరు మాట్లాడుకోండి ఈరోజు ఎంతసేపు అయినా సరే అన్నట్టుగా మనకు ఒక పెద్ద అవకాశాన్ని ఈ కొత్తపట్నం మండల తీర ప్రాంతంలో ఇచ్చినటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం. ఆయన ఎప్పుడు బెదరలేదు, ఆయన ఎప్పుడు భయపడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే ఒక ధైర్యంతో ఉన్నటువంటి అంశంగా భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు ఒకే ఒక అంశాన్ని మీ ముందు పెట్టి ఆ తర్వాత మీరే పరిశీలించుకోండి. నాకు తెలుసు ఆకలితో ఉన్నటువంటి జనం ఒకవైపు, కానీ ఇక్కడే కూర్చొని చివరి వ్యక్తి ఏం చెప్తాడో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల కోసం నేను ఒక అంశాన్ని మీ ముందు పెట్టి నా ఉపన్యాసాన్ని కూడా నాకు కూడా ఆకలిస్తుంది. నేను కూడా 10 గంటలకు బస్సు ఎక్కాలి. దొరుకుతుండగా ఎక్కడో ఏదో దోచుకున్నాడు, ఆయన మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళాడనే ఒక భయంకరమైనటువంటి కొట్టుని ఈరోజు మీ ముందు పెడుతూ ఉన్నారు. కానీ జనం ఎవరు నమ్మటం లేదు. కొన్ని పత్రికలు, కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు తిరిగి ఈరోజు మేము ఎన్నికల కోసం, నాకు తెలిసి రవిబాబు గారు కానీ లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎన్నికల కోసం, ఓటు కోసం రాలేదు. ఆయన్ని రవణ్ణని ఇప్పుడు గెలిపించమని అడగటానికి కూడా మేము ఇక్కడికి రాలేదు. పోరాటంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాట పటిమని మీకు కూడా నేర్పడం కోసం, ఏం జరిగిందనే ఒక చరిత్రను మీ ముందు ఉంచడం కోసం మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చాం. దయచేసి ఇక్కడ నేను తప్పు పట్టం కాదు, కానీ రవి గారిని ఓటేసి గెలిపించండి. దిస్ ఈజ్ నాట్ ద టైం. పోరాటంలో ఉండలేక సర్వం అనుభవించినటువంటి వ్యక్తులు పారిపోతే, పోరాటం అలవాటైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆలోచనల విధానాన్ని పులుగు పంచుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు ఈ జిల్లాలో, ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒంగోలులో ఎవరు అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో జగనన్న అవసరం లేదు లాపండి. జగనన్న మీ ముందుకి ఒంగోలు తరఫున ఇదిగో ఇతను పోరాటం కోసం, మీ తరఫున మాట్లాడటం కోసం, మీ తరఫునంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, బడుగులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి వర్గాలుగా సమాజంలో ఉన్న వాళ్ళ కోసం తను కాలిపోవటానికి సిద్ధమై, తన మొత్తం సర్వస్వం పోగొట్టుకోవడానికి సిద్ధమై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవించడం వెళ్ళిపోతే త్యాగం చేయడానికి వచ్చినటువంటి త్యాగ వ్యక్తిగా, త్యాగధనుడుగా మీరు భావించాలని నేను కోరుతా ఉన్నాను. పోరాటం అంతా ఇంత కాదు. రేపు 28వ తేదీ జూలై
మీరు ఈ రాష్ట్ర చరిత్రను చూస్తే తరిమల నాగిరెడ్డి గారి వర్ధంతి రేపు జరగబోతా ఉన్నది. కమ్యూనిస్టు సోదరులు ఉన్నటువంటి ఈ ప్రాంతం కొత్తపట్నం మండలం. ఈ కొత్తపట్నం మండలంలో భాగమైనటువంటి మా ఊరు శంకువారి గుంట. కమ్యూనిస్టు ఉద్యమాలు తెలియనటువంటి వ్యక్తులు కాదు, త్యాగాల చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు కాదు. రేపు జరుగుతున్నటువంటి తరిమల నాగిరెడ్డి గారి వర్ధంతి ఈ రెండు రాష్ట్రాల్లో కానీ లేదా దేశవ్యాప్తంగానే జరుగుతున్న సమయానికి ఒక్కరోజు ముందు ఇదిగో ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి సర్వస్వం నేను కూడా త్యాగం చేయడానికి వచ్చిన వ్యక్తి తరపున ఈ రోజు మీ ముందు మాట్లాడటం కోసం వచ్చాం. దానిలో భాగమే చంద్రబాబు నాయుడు గారు 14 నెలలుగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా చెప్పి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, మీ ఆలోచనని పాజిటివ్గా ఉంచడం కోసం, మీ ఆలోచన విధానాన్ని రగిలించడం కోసం పెట్టినటువంటి మీటింగ్గా మాత్రమే దీన్ని భావించాలి. అంతేకాని ఇదిగో ఈయనకి ఓటేయండి, ఆయన గెలిపించండి అని నేనైతే చెప్పడానికి రాలేదు. ఇదిగో ఇతను మీ తరపున పోరాటం చేయడానికి జగనన్న పంపినటువంటి ఒక కార్యకర్తగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నిలబడే తూర్పున ఉదయించే రవిలాగా సూర్యులాగా మన ముందు నిలబడేటువంటి వ్యక్తిగా జగన్ ఆయన చూడాలి. ఒక్కసారి పిడికిలెత్తగలవా? పిడికిలి ఒకసారి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి లేండి. ఒకసారి డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డిని చూస్తున్నారు. రాజశేఖర రెడ్డిని చూస్తున్నాడు. ఎత్తున్న పిడికిలెత్తు చూడండి. అందరూ ఒకసారి ఆయనలాగా ఎత్తగలరా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళు కుడి చెయ్యి తెచ్చుంటే ఒకసారి ఎత్తి, అదిగో మేడం గారు చూడు. ఇది దేనికి సాక్ష్యమో తెలుసా? దిస్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఇదే మార్టిన్ లూథర్ కింగ్ అనేకమైన పోరాటాల్లో పిడికిలెత్తి పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ సంస్థ కానీ ఈ దేశంలో ఇంకా నిలబడే ఉన్నాయి. పిరికి వాళ్ళు పారిపోతారు, పిరికి వాళ్ళు అదురుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పిరికి వాడు కాదు అని సాగడానికి ఒక సందేశం మీకు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ అందరితోటి మాట్లాడుతున్న అంశం, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం అప్పుల్లోకి వెళ్ళిందని. కానీ నేను అడుగుతున్నా, 12 నెలల్లోనే 1,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చి పరిపాలిస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ నాకు తెలిసి ఈరోజు ఎక్కడున్నాడు ఆయన? సింగపూర్. ఆయన తరపున 4 రోజులు ముఖ్యమంత్రి అట. 4 అంటే ఈయన 4 రోజులు ముఖ్యమంత్రి అంటే ఎవరైనా వీరమల్లు. ఆయన ఇక్కడ అంటే నా సినిమా ట్రూప్ అయిందని ఎక్కడో ఎగురుతూ ఉన్నాడు. వీరముల్లా అరే ఇద్దరు కలిసి మీరు చేస్తున్నది ఏంటి? బీజేపీ వాళ్ళు ఇందాకే రామ్నాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము పరిపాలనలో భాగమైన మొత్తం తెలుగుదేశానికి అప్పచెప్పాము, మేము చూస్తూ నెలకి ఎంత ఇస్తారో తీసుకుని వెళ్ళిపోతామని చెప్తున్నాడు. దీనికా ఈ కూటమి గెలిచింది? ప్రజలకు ఏమైనా చేశారా? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాలు 1, 2, 3, 4, 5, 6 అడగండి. మరి చంద్రబాబు నాయుడు గారు వేరే గాన్ ఈరోజు ఒక చేతులు పట్టుకుని భిక్ష అడుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అడుక్కు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే రాష్ట్రం కాదు, సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. తిరిగి మీరు పగలు చూడగలిగితే ఈ ప్రాంతం అంతా అనేకమైనటువంటి పంటలతో, కమర్షియల్ క్రాప్స్ తోటి నిలబడినటువంటి సత్తు కలిగినటువంటి ప్రాంతం. ఇలాంటివి ఈ 13 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 13 జిల్లాలతో కలిసిన రాష్ట్రం అద్భుతమైన ప్రాంతం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు మీ పరిపాలన మొత్తం 1,00,000 ఎకరాలు 1,000 ఎకరాల భూముల్ని రాబోయే మీ కుటుంబానికి అప్పచెప్పడం కోసం మీరు చేస్తున్న పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నది. దేనికి 1,00,000 ఎకరాల భూమి రాజధానికి అని అడిగితే నో ఆన్సర్ ఫ్రమ్ యూ పీపుల్. ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రపంచంలో 1,00,000 ఎకరాలతో ఒక రాజధాని కట్టాడా? నో. లేదని వస్తున్న సమాధానం మాయ మాటలతోటి ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మాయం చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించమని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కదిలితే పడుతున్నటువంటి ప్రభుత్వం,
జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 గంటల ఉపన్యాసంతో ప్రెస్ మీట్ పెడితే గడగడలాడుతున్నటువంటి ప్రభుత్వం. ఇది ఒక ప్రభుత్వమా? మీరు ఒక నాయకులా? ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. పాలకపక్షం ప్రతిపక్షం ఈ దేశంలో ఉండాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ప్రతిపక్ష పార్టీ ఉండకూడదట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదట, భూస్థాపనం చేస్తానని ఒకడు, నార వీసి తాట తీస్తానని ఒకడు. ఇవో మీ మాటలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఒకవైపు పాలకపక్షం అయితే రెండో వైపు ప్రతిపక్షం. ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని నిలబడి గొంతెత్తి చాడాల్సినటువంటి అంశం ఈ దేశ అత్యున్నతమైన ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి నేపథ్యం. దీని కాదని అతన్ని తొక్కాలట, వీళ్ళు మాత్రమే నిరంతరంగా ఉండాలట. ఈజ్ ఇట్ పాసిబుల్ మై డియర్ గ్రేట్ పీపుల్ సో కాల్? హైలీ ఇంపాసిబుల్. ఇదిగో వస్తుంటే ఏతం కళ్ళొచ్చి ఇక్కడ దాకా దాదాపు 500 బైకులతోటి దాదాపు గంట సేపు సమయంలో ఊరేగింపు వచ్చింది. ఎవడు ఆపగలిగాడు ఈ ప్రాంతంలో? తెలుగుదేశం పార్టీ ఆపగలిగిందా? జనసేన ఆపగలిగిందా? 2% 0.5% ఉన్నటువంటి బీజేపీ ఆపగలిగిందా? జగన్ వెనకాల ఎందుకు జనం పడుతున్నారో ఆలోచించండి. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను భావించడం లేదు. కొంతమంది ఉండవచ్చు. పొదిలి ఇదిగో మేడం గారు ఇక్కడే ఉన్నారు. రమణ పొగాకు రైతుల సమస్యల కోసం జగనన్నతో 1 గంట సేపు మాట్లాడి, తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడి పొదిలి వస్తే పొదిలి నుంచి రగిలినటువంటి జగనన్న ఆలోచన విధానం ఉద్యమం చంద్రబాబు నాయుడు గారికి వెర్రెలెత్తి గంగలెత్తినటువంటి అంశం ఈ రాష్ట్రం. ఆ తర్వాత ప్రతిదీ లక్షలాది మందితో కలిగినటువంటి సభలే సమావేశాలే. కానీ జగన్ ఎక్కడ మాట్లాడలేదు. తర్వాత నిదానంగా ఇంటికొచ్చి తన పార్టీ ఆఫీసులు పెట్టుకున్నటువంటి 2 గంటల ప్రెస్ మీట్కి సమాధానాలు ఈ రోజుకు లేక పారిపోతున్నటువంటి పాలకపక్షాన్ని నిలదీసి మా ఊరికి, మా ప్రాంతానికి, మా కుటుంబానికి మీరు చేసినటువంటి ఈ ప్రామిసెస్ ఎక్కడికి వెళ్ళాయనే ప్రజాస్వామ్యబద్ధంగా అడగడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మేము తొమ్మిదికి రావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళని కేసులు పెట్టి మీరు జైల్లో పెట్టాలనుకుంటే జైల్లో ఎవరికి కొత్త కాదు. మా పార్టీ పుట్టుకే జైలుతో పుట్టిన పార్టీగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముద్ర ఉన్నది, ఈ దేశంలో ముద్ర ఉన్నది. జైల్లో 16 నెలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి, రోషయ్య గారి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కలిసి ఆడిన కుట్ర 2019, 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు మీకు కనపడటం లేదా? ఒక రాజకీయ పార్టీ జైలు నుంచి బయటకు వస్తే భయపడుతున్నారు మీరు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు స్వచ్ఛమైనటువంటి తన ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకడొకడుగా జైల్లో పెట్టాలని చూస్తే పార్టీ ఆగుతుందా? అందుకే ఆ పార్టీని మళ్ళా రగిలించడం కోసం, ఆ పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేయడం కోసం ఒకరిల్లినా, ఇద్దరిల్లినా, 100 మంది వెళ్ళినా సరే అనేక మందిని సృష్టిస్తామని ఒకే ఒక రణనినాదంతో జరుగుతున్నటువంటి ఆ సమాచారంలో భాగంగా ఈరోజు ఈ కొత్తపట్నం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అని మీకు చెప్పడం కోసం వచ్చినటువంటి అంశాన్ని గుర్తులో పెట్టుకొని మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం గొప్పదా, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం గొప్పదా, మీరందరూ కూడా కలిసి మాట్లాడుకొని రేపు ఇప్పుడు వస్తే జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడబోయే సభల్లో ఇప్పుడు నుంచే ఊహించుకొని భయపడే పారిపోతున్న మీకు కొత్తపట్నం మండలం ఇప్పుడు ఈ రోజు జరిగే సభ మేము మీకు ఎడ్యుకేట్ చేయడానికి వస్తే మీరు మాకు సోమపంటానికి ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయోత్సవ సభ ఈ విధంగానే ఉంటుందని మీరు పలికినటువంటి ఆహ్వానం ఏదైతే ఉందో ఇది విజయానికి సంకేతం అని తెలియజేస్తూ ఈ సంకేతానికి ఆర్తబట్టి పలకరించి తీసుకొచ్చినటువంటి ఈ కొత్తపట్నం మండలంలో నియోజకవర్గంలో మొట్టమొదటిగా ముందుకెళ్తున్నటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.